హాయ్ అండి అందరికీ. మనకి లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో 2023లో వచ్చాయి మనకి అకాడమీ బుక్స్ పేపర్ 1 అండ్ 2 అని చెప్పేసి. ఇందులో మనకి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు న్యూ కంటెంటే ఉంది. 7th, 8th, 9th ఓల్డ్ కంటెంట్ ఉంది. 10th ఓల్డే ఇప్పుడు ఉంది కాబట్టి 10th కూడా ఓల్డ్ అయినా కానీ పర్వాలేదనమాట. ఒక్క లెసనే మారింది కాబట్టి. కానీ మనకి 10th వరకు అవసరం లేదు. థర్డ్ నుంచి సిక్స్త్ వరకు న్యూ కంటెంటే ఉన్నాయి కాబట్టి ఇందులో మనకి చూడండి, టెక్స్ట్ బుక్లో ఏవైనా కవి పరిచయాలు అనేటటువంటి కవర్ చేయలేకపోయినట్లయితే ఇందులో మనం కవర్ చేసేయచ్చు. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి చూసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఇది ఒకసారి చూసుకొని వెళ్ళారంటే ఇంకొంచెం బిట్స్ కొంచెం ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నేను ఇది అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మెథడాలజీలో కూడా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటి ఉన్నాయి ఇదే బుక్లో. మీకు కావాలంటే ఆ బుక్ని కూడా క్విక్ రివిజన్ కింద ఫాస్ట్గా నేను అందించేస్తాను. 5 లెసన్స్ కూడా మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కింద మీరు కామెంట్ అండ్ లైక్ చేస్తే నేను అది కూడా క్విక్ రివిజన్ కింద ఈ టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అందిస్తానమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ థర్డ్ క్లాస్లో వచ్చేస్తే యుద్ధము శాంతి అన్నా కెరీనేనా. చూడండి, మీకు కావాలంటే నేను ప్రతి ఒక్కటి కొంచెం వివరించి చెప్తానండి. యుద్ధము శాంతి అన్నా కెరీనేనా వంటి గొప్ప నవలలు రచించినటువంటి రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్. మనకు తెలుసు కదండి. లియో టాల్స్టాయ్ రచించినటువంటి పాఠం పేరేంటి? ఐకమత్యం అనే పాఠ్యాంశాన్ని రచించింది లియో టాల్స్టాయ్. అయితే యుద్ధము శాంతి అన్నా కెరీనేనా అనేటటువంటి గొప్ప నవలలు అనమాట ఇవి. గొప్ప నవలలు రచించినటువంటి రచయిత ఎవరంటే లియో టాల్స్టాయ్. నెక్స్ట్, చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమ గీతి, దివ్య భవనం. ఈ రచనలు ఎవరివి? ఆలూరి బైరాగి ఏం పాఠాన్ని రచించారు? మంచి బాలుడు అనే పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. ఆలూరి బైరాగి అనమాట. మనకి ఇవి చిన్న లెటర్స్లో ఉండడం వల్ల మనకి కొంచెం ప్రాబ్లమేనండి. ఆలూరి బైరాగి రచించారు. ఇదిగోండి, ఆలూరి బైరాగి. నెక్స్ట్ వన్, ఆలూరి బైరాగి. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈయన మానవుడి యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. మానవుడి యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా మలిచినటువంటి కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీనికి కథలు, చందమామ కథలు అనేటటువంటి మాసపత్రిక రచయిత్రి ఎవరంటే ఆర్ శకుంతల. మనకి తెలుసు మేమే మేకపిల్ల పాఠాన్ని రచించింది ఎవరంటే ఆర్ శకుంతల. మేమే మేకపిల్ల. ఆ మేమే మేకపిల్ల పాఠాన్ని రచించింది అది ఎక్కడ నుండి గ్రహించబడింది? చందమామ కథల నుండే గ్రహించబడింది. ఈవిడ రచించినటువంటి ఈ చందమామ కథ నుండే రచించడం జరిగింది. ఈమె బాపట్లకు చెందినటువంటి రచయిత్ర అనమాట. బాపట్లకు చెందిన ఆధునిక కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు? భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచింది ఎవరండి? దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఓకేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటివే. మానవ అస్తిత్వ వేదన అంటే ఆలూరి బైరాగి. భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ వన్, అక్షర రమ్యత, భావన, సౌఖ్యమార్యం, శబ్ద సంస్కారం. ఇవన్నీ కూడా ఈయన యొక్క కవిత్వ లక్షణాలు అనమాట. అక్షర రమ్యత ఉంటుంది, భావన, సౌఖ్యమార్యం ఉంటుంది, శబ్ద సంస్కారం. ఇవన్నీ కూడా ఈయన యొక్క కవిత్వ లక్షణాలు. అందుకనే వీరి యొక్క కవిత్వాన్ని ఎవరు ఇక్షు సముద్రంతో పోల్చారంటే శ్రీశ్రీ గారు ఇక్సు సముద్రంతో పోల్చారు. ఎవరిది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క రచనలు అంత బాగుంటాయని చెప్పేసి శ్రీశ్రీ గారు పొగడడం జరిగిందనమాట. ఇక్సు సముద్రంతో పోల్చారు. నెక్స్ట్, కృష్ణశాస్త్రి గారి రచనలు చూసుకున్నట్లయితే చూడండి, ఊర్వశి, కృష్ణపక్షము, ప్రవాసము. కృష్ణపక్షము, ఊర్వశి, ప్రవాసము. ఈ మూడు కూడా కృష్ణశాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలు. ఓకేనండి. వీరు పద్మభూషణ్తో సత్కరించబడ్డారనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చూడండి, దిగిరాను భువికి అనేటటువంటిది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, పింజారి అనేటటువంటి స్వీయ చరిత్ర ఎవరిది? పింజారి అనేటటువంటి స్వీయ చరిత్ర మాత్రం షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు అయినటువంటి షేక్ నాజరు నా బాల్యం అనేటటువంటి పాఠం అనమాట. ఓకేనండి. అయితే ఈ స్వీయ చరిత్రను రచించింది ఎవరు? అంగడాల రమణమూర్తి అనేటటువంటి వ్యక్తి రచించడం జరిగింది. నెక్స్ట్, మంచాల జగన్నాథరావు. ఈయన కవి, సంగీత విద్వాంసులు, అలాగే ప్రసిద్ధ వాగ్గేయకారుల యొక్క కృతులకు స్వరరచన చేయడం కూడా జరిగింది. మంచాల జగన్నాథరావు అనగానే మనకు గుర్తు రావాల్సింది సంగీత విద్వాంసులు, అలాగే మంచి కృతులు కూడా చేస్తారనమాట. సంగీతం విద్వాంసులకి మంచి కృతులను కూడా ఈయన అందించడం జరిగింది. చూడండి, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రచించినటువంటి తొలి రచయిత ఎవరు? చూడండి, గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. ఓకేనండి, చింతా దీక్షితులు గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తొలి కథలు రచించినటువంటి వారమ్మ. అలాగే సంచార జాతుల గురించి నిఘంటువులు రచించారు.
చూడండి ఇవన్నీ చేసింది గిడుగు వెంకటరమణమూర్తి గారు. అక్కడ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇందులోనే వస్తుంది చూద్దాం. నెక్స్ట్ చింతా దీక్షితులు గారి యొక్క రచన చూసుకున్నట్లయితే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు ఇవన్నీ కూడా చింతా దీక్షితుల గారి యొక్క రచనలు అనమాట. నెక్స్ట్ పాలగుమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు అని అడుగుతారు. ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు, అలా కూడా అడుగుతారు. అందువల్ల మనకి ఇంపార్టెంట్. ఆకాశవాణిలో పనిచేసింది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేశారు. వీరు లలిత సంగీతానికి ప్రచారం కల్పించారమ్మా. దేనికి ప్రచారం కల్పించారంటే లలిత సంగీతానికి ప్రచారం కల్పించడం జరిగింది. రేడియో ఆకాశవాణిలో పనిచేసిన వాళ్ళు ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. వీరు వేలాది పాటలకు సంగీతం కూర్చారు, గీతకర్త కూడా. ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం గారు. నెక్స్ట్ చూడండి, కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి నరసింహమూర్తి పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటిని రచించడం జరిగింది. మా తోటలో అనేసి ఒక పాట ఉంటుంది, ఆ పాఠాన్ని రచించిందనమాట. పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటిని రచించినది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి అనమాట. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ను బుర్రకథ పితామహుడు అని కూడా అంటారు. షేక్ నాజరు పల్నాటి యుద్ధము, వీరాభిమన్యము, బొబ్బిలి యుద్ధము. చూడండి 2 యుద్ధాలు వచ్చాయి. పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి రచనలు కూడా ఈయన చేయడం జరిగింది. చూడండి, పల్నాటి యుద్ధము, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు ఇవన్నీ కూడా షేక్ నాజర్ గారి యొక్క రచనలు అనమాట. అయితే ఈ ఇతివృత్తాలతో సమకాలీన అంశాలతో జత చేసి బుర్రకథలు అనేటటువంటివి రూపొందించడం జరిగింది. అటువంటి బుర్రకథలు ఇవన్నీ కూడా ఆయన గారి యొక్క రచనలు కాదు, బుర్రకథలు అనమాట. ఇటువంటి ఇతివృత్తాలతో ఆయన బుర్రకథలు అనేటటువంటివి రూపొందించారనమాట. నెక్స్ట్, షేక్ నాజర్ చేసినటువంటి కృషికి ఆయనకి ఎప్పుడు పద్మశ్రీ పురస్కారం వచ్చిందంటే 1986లో. 1986లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం కూడా లభించిందనమాట. షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్ర పేరు పింజారి. దీన్ని అక్షరీకరించింది అంగడాల రమణమూర్తి, అంటే రాసినది అని. నెక్స్ట్ వన్ చూస్తే 4th క్లాస్వి బసవరాజు అప్పారావు గారు భావకవి, గీతకర్త. భావకవి ఎవరంటే ఆ బసవరాజు అప్పారావు గారు, ఈయన గీతకర్త. తెలుసు కదా, గాంధీ మహాత్ముడు అనే పాఠాన్ని రచించారు. నెక్స్ట్, జాతీయోద్యమ కాలంలో ఈయన యొక్క గీతాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు అనేటటువంటిది ఈయన యొక్క గీతాల సంపుటి. ఈయన యొక్క గీతాల సంపుటి ఏమిటంటే బసవరాజు అప్పారావు గేయాలు అనేటటువంటివి అనమాట. ఇక్కడ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అనేటటువంటిది ఇచ్చారు, ఇది ఒట్టిదే అనమాట, ఇది రాంగ్, ఇక్కడ రాంగ్ ప్రింట్ వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, బసవరాజు అప్పారావు గారి యొక్క గేయాలు అనేది ఆయన యొక్క గీతాల సంపుటి. నెక్స్ట్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కవి, కథకులు, విమర్శకులు. వీరు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనమాట. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచనలు ఏంటంటే అనుభూతి గీతాలు, అలాగే లలిత గీతాలు. అనుభూతి గీతాలు అనేటటువంటిది ఈయన యొక్క కవితా సంపుటి. ఈయన యొక్క కవితా సంపుటి పేరు అనుభూతి గీతాలు. లలిత గీతాలు కూడా ఈయన రచించడం జరిగింది. పదకవితా పితామహుడిగా ప్రసిద్ధులు ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు కూడా రాశాడని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారనమాట. విశిష్ట సాహిత్యాన్ని మరియు సంగీత సంస్కృతిని కూడా నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలో అపురూప మాధురి ఇవన్నీ కూడా ఈ అన్నమయ్య గారి యొక్క కవితా లక్షణాలు. తేట తెలుగు పలుకుబడి, దేశీ సంపద, అలాగే వాడుక భాషలో అపురూప మాదిరి ఇవన్నీ కూడా అన్నమయ్య గారి యొక్క కవిత లక్షణాలన్నమాట. నెక్స్ట్ చూస్తే సొదుం రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి రచయిత, పత్రికా రచయిత, అలాగే పలు రచనలు, అనువాదాలు కూడా రాశారు. సొదుం రామ్మోహన్ మనకు తెలుసు కదండి, మనకి చుక్కతల్లి అది ఉంది కదా లెసను, అదనమాట. అంటే నక్షత్రానికి పిల్లలుగా ఉంటారు కదండి, విందు అనేటటువంటి పాఠాన్ని రచించింది సొదుం రామ్మోహన్ అనమాట. వీరు నిఘంటు నిర్మాణం కూడా చేశారు. వీరు 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలోని 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేయడం జరిగింది. ఓకేనండి. ఇది మతములన్నీ మాసిపోయిను, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా లేదండి, ఇది ఎక్కడా కూడా లేదు. నెక్స్ట్, గురజాడ వెంకటప్పారావు గారు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. ఇప్పుడున్నటువంటి తెలుగు కవిత్వానికి మరియు సాహిత్యానికి మార్గదర్శకులు, అలాగే యుగకర్త. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏది? ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏది అంటే కన్యాశుల్కము. దీన్ని రచించింది గురజాడ వెంకటప్పారావు గారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచన కన్యాశుల్కము. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు విమర్శకులు మరియు కవి. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు విమర్శకులు మరియు కవి. నెక్స్ట్ వన్, వీరి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి యొక్క రచనలు ఏంటంటే, వీరి యొక్క వ్యాసాలు, కథలు, ఏకాంకికలు మరియు ఖండకావ్యాలు అనేటటువంటివి వీరు రచించడం జరిగింది. నెక్స్ట్, ఈయన యొక్క రచనలు చూస్తే సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు, ఈ 3 కూడా పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు రచించడం జరిగింది. సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు, ఈ 3 కూడా ఈయన రచించడం జరిగింది. సాహితీ రంగంలో జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టమైనదన్నమాట. సాహితీ రంగంలో జ్ఞానపీఠ అనేటటువంటి పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. చూసారా, సాహితీ రంగంలో ఏ పురస్కారం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది అంటే జ్ఞానపీఠ పురస్కారం. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ అనేటటువంటి బిరుదాంకితుడు అనమాట. ఈయన ప్రప్రథముడు. జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అనమాట. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు తెలుగులో 3వ వ్యక్తి ఎవరంటే రావూరి భరద్వాజ గారు. అలాగే వీరు రచించినటువంటి పాకుడు రాళ్ళు అనేటటువంటి దానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఎవరు? రావూరి భరద్వాజ గారు. ఓకేనండి. రావూరి భరద్వాజ గారి యొక్క జన్మస్థలం చూస్తే గుంటూరు జిల్లా తాడికొండ. రావూరి భరద్వాజకు లభించిన పురస్కారాలు జ్ఞానపీఠ పురస్కారం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తాయమ్మా. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, అలాగే రాజలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, ఇవన్నీ కూడా లభించడం జరిగింది. రావూరి భరద్వాజ గారి యొక్క రచనలు చూస్తే అపరిచితుడు, కథాసాగరము, ఉడుతమ్మ ఉపదేశము, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయము, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. అపరిచితుడు, కథాసాగరం, అక్క అనేవి కథా సంపుటాలు, ఒక అనేవి ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం అనేవి పిల్లల కథలు, అలాగే కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం, ఈ 2 కూడా నవలలు అనమాట. ఓకేనండి. కజా, ఈ 2 కూడా నవలలు. అలాగే ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా లేదు. ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ వన్, వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరు? బాలాంతరపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే బాలాంతరపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. మనకి మొన్న మాక్ టెస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. బాలాంతరపు వెంకటరావు గారి యొక్క జన్మస్థలం కూడా తూర్పుగోదావరి జిల్లా మల్లాం. ఓలేటి పార్వతీశం గారి యొక్క జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం. మల్లాము, పిఠాపురం. చూడండి, పార్వతీశం గారిది పిఠాపురం, వెంకట్రావు గారిది మల్లాం. ఓకేనండి. నెక్స్ట్, గోర్కీ కథలు, కల్పవల్లి అనేటటువంటి రచనలు ఎవరంటే వింజమూరి శివరామారావు గారు. గోర్కీ కథలు, కల్పవల్లి అనేటటువంటివి వింజమూరి శివరామారావు గారి యొక్క రచనలు. నెక్స్ట్ వన్ చూస్తే వింజమూరి శివరామారావు గారి యొక్క జన్మస్థలం చంద్రంపాలెం, తూర్పుగోదావరి జిల్లా. వింజమూరి శివరామారావు గారికి కళాప్రపూర్ణ అనేటటువంటి బిరుదు అనేటటువంటిది రావడం జరిగింది. గుజ్జనగూళ్ళు అనేటటువంటి రచన ఎవరిది? అవధాని రమేష్. చూసారా, పాపాయి సిరులు అనేటటువంటిది రచన ఎవరిదండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. పాపాయి సిరులు అనేటటువంటి రచన ఎవరిదంటే ఇది మనకి ఇంపార్టెంటే. పాపాయి సిరులు అనేటటువంటిది రచించినది కస్తూరి నరసింహమూర్తి. అదేవిధంగా ఇక్కడ మనకి గుజ్జనగూళ్ళు రచించింది ఎవరండి? అవధాని రమేష్ గారు అనమాట. అయితే అవధాని రమేష్ గారి యొక్క సత్యమహిమ అనేటటువంటి గేయ కథ గుజ్జనగూళ్ళ నుండే తీసుకోవడం జరిగింది. సత్యమహిమ అనేటటువంటి గేయ కథ ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? గుజ్జనగూళ్ళ నుండే తీసుకోవడం జరిగింది. అవధాని రమేష్ గారి యొక్క రచనలు కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు, ఈ 3 అవధాని రమేష్ గారు రచించడం జరిగింది. కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు. అలాగే అవధాని రమేష్ గారి యొక్క తల్లిదండ్రులు సావిత్రమ్మ మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధాని రమేష్ గారు ఏ ప్రాంతానికి చెందినవారంటే కర్నూలు జిల్లా అవుక అగ్రహారం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క రచనలు చూస్తే విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అనేటటువంటిది ఈయన యొక్క కలం పేరు అనమాట. ఓకేనండి. ఇవన్నీ కూడా ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, త్రిపురనేని రామస్వామి యొక్క రచనలు చూస్తే సూత పురాణము, పల్నాటి పౌరసము, ఈ 2. ఇది లేదండి మనకి. శంభుక వధ అనేటటువంటిది లేదు. సూత పురాణము, పల్నాటి పౌరసము.
లేదంటే శంభూక వధ అనేటటువంటిది కూడా తెలుసుకోండి. ఈ 2 కూడా ఆయన యొక్క రచనలు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి హాస్య నవల ఏదంటే 'బారిస్టర్ పార్వతీశం'. 'బారిస్టర్ పార్వతీశం' గారి యొక్క నవల రచయిత ఎవరు? ఈ 'బారిస్టర్ పార్వతీశం' అనేటటువంటి పాఠాన్ని రచించింది ఎవరమ్మా? ఇటువంటి నవలను రచించింది మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి యొక్క జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఈయన యొక్క రచనలు చూస్తే మొక్కుబడి, అభ్యుదయము, అలాగే పెదమామయ్య. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య అనేటటువంటివి ఈయన యొక్క రచనలు. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేసింది ఎవరు? తెలుగు జానపద సాహిత్యంపై మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా పరిశోధన చేసింది బిరుదురాజు రామరాజు. చూడండి, ఫోక్ టేక్స్ ఇది మనకి ఇవ్వలేదండి. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరనేటటువంటిది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. బిరుదురాజు రామరాజు గారి యొక్క రచనలు అంటే మనకి 8th క్లాస్ లోపు అయితే లేదు. బిరుదురాజు రామరాజు గారి యొక్క రచనలు చూస్తే తెలుగు జానపద రామాయణం, అలాగే తెలుగు సాహిత్యోద్ధారకులు మరియు తెలుగు జానపద రామాయణం, ఈ 2 కూడా బిరుదురాజు రామరాజు గారి యొక్క రచనలు. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు గారి యొక్క జన్మస్థలం ఎక్కడంటే వరంగల్ దగ్గర దేవనూరు ప్రాంతం. వరంగల్ దగ్గర దేవనూరు అనేటటువంటి గ్రామం అనమాట బిరుదురాజు రామరాజు గారి యొక్క జన్మస్థలం. నెక్స్ట్ 5th క్లాస్ చూసుకున్నట్లయితే జాక్ కోప్ అనేటటువంటి వారు ఏ దేశానికి చెందినటువంటి వారంటే దక్షిణాఫ్రికా నవలా రచయిత. దక్షిణాఫ్రికాకు చెందినటువంటి నవలా రచయిత అనమాట. జమదగ్ని అనేటటువంటి కలం పేరుతో రచనలు చేసింది ఎవరంటే చెరకుపల్లి జమదగ్ని శర్మ. జమదగ్ని గారి యొక్క రచనలు చూస్తే మహోదయము, చిలకా గోరింక, అన్నాదమ్ములు, ధర్మదీక్ష అనేవి జమదగ్ని గారి యొక్క రచనలు. తోలుబొమ్మలాట అనేటటువంటి వ్యాసాన్ని రచించినది ఎవరు? తోలుబొమ్మలాట అనేటటువంటి వ్యాసాన్ని రచించింది కెవి రామకృష్ణ. పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రచించిన వారు ఎవరంటే కెవి రామకృష్ణ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రచించిన వారు ఎవరంటే కెవి రామకృష్ణ. వ్యవహారిక భాషోద్యం పితామహుడు ఎవరంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు. ప్రజల యొక్క జీవితానికి దూరంగా ఉన్నటువంటి గ్రాంధిక భాష స్థానంలో ప్రజల యొక్క వాడుక భాషకు పట్టం కట్టిన వ్యక్తి ఎవరంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు. చూడండి, సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర నిఘంటువులు కూడా రచించారండి వీళ్ళు. సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపింది ఎవరంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు. అదేవిధంగా సవర పాటలు రచించారు, కథలు రచించారు, అలాగే సవర వాచికాలు రచించారు. తెలుగు టు సవర నిఘంటువు, సవర టు తెలుగు నిఘంటువు ఇవి కూడా ఆయన రచించడం జరిగిందమ్మా. నిఘంటువులు కూడా ఈయన రచించారు. నెక్స్ట్ చూస్తే చూడండి, ఇగోండి వీరు సవర టు ఇంగ్లీష్ నిఘంటువు కూడా రచించారు. సవర భాషలో మౌలికమైనటువంటి పరిశోధనలు కూడా రచించారు. సవరల కోసం సవర వ్యాకరణం కూడా రచించారమ్మా. సవర టు ఇంగ్లీష్ నిఘంటువు రచించారు. చూడండి, గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనలు చూస్తే బాలకవి శరణ్యం, అలాగే ఆంధ్ర పండిత భాషా బిషక్కుల బేజసం. చూడండి, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేజిసం అనేటటువంటిది, అలాగే బాలకవి శరణ్యం అనేటటువంటివి ఈయన యొక్క రచనలు. బసవరాజు అప్పారావు గారు భావకవి గీతకర్త. ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఎందుకో. అలాగే అక్కడ రావాల్సింది 4th క్లాస్లో ఉన్న బిట్టి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. జాతీయోద్యమ కాలంలో ఈయన యొక్క గీతాలు ప్రగాఢంగా ప్రభావితం చేశాయి. ఇవి మళ్ళీ అక్కడ వచ్చినవే 2 లైన్లు మనకు ఇక్కడ వచ్చాయి. నెక్స్ట్, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఎవరు? ఏడిద కామేశ్వరరావు గారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినది ఏడిద కామేశ్వరరావు గారు. ఏడిద కామేశ్వరరావు గారి యొక్క రచనలు చూస్తే రాష్ట్రగీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి. జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఏడిద కామేశ్వరరావు గారి యొక్క రచనలు. చూడండి, జైలు, రాష్ట్రగీతము, ఇండోనేషియా చరిత్ర ఈ 3 కూడా ఆయన రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రేడియో అన్నయ్య చూడండి ఈయన యొక్క రచనలు అనమాట అవి. రేడియో అన్నయ్యగా ఆకాశవాణిలో కూడా పనిచేసినటువంటి వారు అనమాట. ఏడిద కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో కూడా పనిచేశారు. ఆల్రెడీ మనకు ఆకాశవాణిలో పనిచేసిన వారు వచ్చారు, పాలగుమ్మి విశ్వనాథం గారు. ఇక్కడ బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు కూడా ఈయన రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ అనుభవాలు జ్ఞాపకాలు అనేటటువంటి పేరుతో
స్వీయ చరిత్ర రచించినది ఎవరు? అనుభవాలు జ్ఞాపకాలు అనేటటువంటి స్వీయ చరిత్ర ఎవరిది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అనుభవాలు జ్ఞాపకాలు అనేటటువంటి స్వీయ చరిత్ర ఎవరిదంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచనలు చూస్తే రాజరాజు అనేటటువంటి నాటకము, ఆత్మబలి, రక్షాబంధనం. రాజరాజు అనేటటువంటి నాటకము, ఆత్మబలి, రక్షాబంధనం మొదలైనవి నవలలు కూడా ఈయన రచించడం జరిగింది. తొలి తెలుగు శాసనం పేరేమిటి? కలమల్ల శాసనం. తొలి తెలుగు శాసనం పేరు కలమల్ల శాసనం. ఇది ఒక దాన శాసనం అమ్మ. ఇది ఒక దాన శాసనం. అలాగే చిలకపర్తి లక్ష్మీ నరసింహ కవి నాటకకర్త మరియు నవలాకారుడు. అలాగే వీరు గయోపాఖ్యానం మరియు కీచకవధ వంటి నాటకాలు కూడా రచించడం జరిగింది. గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు కూడా రచించారు. రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు కూడా రచించారు. బల్లట కృపంబోనిధి అనేటటువంటివి శతకాలు. చూడండి, గణపతి అనేది నవల, రామచంద్ర విజయము అనేది నవల. బల్లట మరియు కృపంబోనిధి ఈ రెండు శతకాలమ్మ. బల్లట శతకాన్ని రచించింది ఎవరు? కృపాంబో శతకాన్ని రచించినది ఎవరు? బల్లట శతకాన్ని రచించినది, కృపాంబోనిధి శతకాన్ని రచించినది ఈ రెండు కూడా ఎవరంటే నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, 6th క్లాస్ చూసుకున్నట్లయితే బాడిద వెంకట నరసింహారావు గారు ఎక్కడ జన్మించారంటే కౌతరంలో, కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు. బాడిద వెంకట నరసింహారావు గారి యొక్క రచనలు చూస్తే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాని ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబడి, ఋతువాని. నెక్స్ట్ బాలబంధుగా ప్రసిద్ధి పొందినటువంటి వారు ఎవరు? బాలబంధు అనేటటువంటిది ఈయన యొక్క బిరుదు. ఈయన యొక్క బిరుదు బాలబంధు. ఎందుకంటే అన్ని బాలనే వచ్చాయి చూడండి. బాడిద వెంకట నరసింహారావు గారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈయన తెలుసు కదా మీకు, అమ్మఒడి అనేటటువంటి పాఠాన్ని రచించారు. నెక్స్ట్ అనార్కలి అనేటటువంటి నాటకాన్ని రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. అనార్కలి అనేటటువంటి నాటకాన్ని రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఈ అనార్కలి నాటకంలో అనార్కలి అనేటటువంటి పాత్రను ధరించడం వల్ల ఈ బాడిగ నరసింహారావు గారికి అనార్కలి నరసింహారావు గారిగా పేరు వచ్చింది. ఓకేనండి. ఈ అమ్మఒడి పాఠంలో ఉంటుందండి ఇది. నెక్స్ట్ వన్, అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు అనేటటువంటివి కథా సంపుటాలు. ఈ రెండు కథా సంపుటాలు, అమరావతి కథలు, కార్తీక దీపాలు, ఇటువంటి కథా సంపుటాలు రచించింది ఎవరంటే సత్యం శంకరమంచి. ఈ రెండు ఇందులో అమరావతి కథల నుండి ఆ పాఠ్యం అనేటటువంటిది గ్రహించడం జరిగిందనమాట, రెండవ పాఠం. నెక్స్ట్ వన్, సత్యం శంకరమంచి నవలలో రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, నెక్స్ట్ ఎడారిలో కలువ పువ్వులు ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారి యొక్క రచనలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు అనమాట. నెక్స్ట్ వన్, అరహర మహాదేవ అనేటటువంటి నాటకాన్ని రచించింది ఎవరు అంటే ఈయనే. అరహర మహాదేవ అనేటటువంటి నాటకాన్ని రచించింది కూడా సత్యం శంకరమంచి రాసినటువంటి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందంటే అమరావతి కథలకు. చూడండి, మా కొద్దీ తెల్లదనం, ఇది ఎక్కడ కూడా మనకి టెక్స్ట్ బుక్లో లేదండి. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క జన్మస్థలం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోనే నరసన్నపేట తాలూకా గోనెపాడు అనమాట. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొట్టమొదటి వారు ఎవరు? దేశభక్తి, అది మా కొద్ది తెల్లదొరతనం అనేటటువంటి దాన్ని రచించారు కదండి ఈయన. అయితే దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ అనమాట. దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం ఉద్యమ ఉత్తేజాన్ని కలిగించినటువంటి జాతీయ కవి ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనం ఈ రెండు కూడా. నెక్స్ట్ వన్, గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఇతర రచనలు చూసుకున్నట్లయితే స్వరాజ్య గీతము మరియు హరిజన పాటలు. గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క ఇతర రచనలు చూస్తే స్వరాజ్య గీతము మరియు హరిజన పాటలు అనేటటువంటివి ఇతర రచనలు. దండాలు భరతమాత మరియు మా కొద్ది తెల్లదొరతనం అనేటటువంటివి ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ వన్, శతకాలు ఉన్నాయి చూడండి. తెలుగు పూలు శతకం అనేటటువంటిది నార్ల చిరంజీవి అండి. తెలుగు బాల శతకం అనేటటువంటిది కరుణశ్రీ. తెలుగు బాల శతకాన్ని రచించింది ఎవరండి? కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి, రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. జంధ్యాల అనమాట కరుణశ్రీ అంటే. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం, తెలుగు పూలు లేదా తెలుగు పూలు శతకం, అదేవిధంగా తెలుగు బిడ్డ శతకం ఈ రెండు కూడా నార్ల చిరంజీవే. నెక్స్ట్ కాళికాంబ సప్తసతి పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి.
నెక్స్ట్ కుమార మరియు కుమారి ఈ రెండు పక్కి అప్పలనరసింహం. నార్ల చిరంజీవి ఇగోండి 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, 20వ శతాబ్దము. కరుణశ్రీ గారు 20వ శతాబ్దమే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఏకాకి నౌక చప్పుడు చూడండి, ఇవన్నీ కూడా చిలుకూరి దేవపుత్ర. మమకారం అనేటటువంటి పాఠాన్ని రచించింది ఎవరండి? చిలుకూరి దేవపుత్ర కదండి. ఈయన యొక్క రచనలు చూస్తే ఏకాకి నౌక చప్పుడు, చీకటి మనసులు, చివరి మనసులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, ఇవన్నీ కూడా చిలుకూరి దేవపుత్ర గారి యొక్క రచనలు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, ఇవన్నీ కూడా చిలుకూరి దేవపుత్ర గారి యొక్క రచనలు అనమాట. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, ఇవన్నీ కూడా చిలుకూరి దేవపుత్ర గారి యొక్కవి. నెక్స్ట్ వన్, చిలుకూరి దేవపుత్ర గారి యొక్క జన్మస్థలం చూస్తే అనంతపురం జిల్లా కలవాపల్లి. చిలుకూరి దేవపుత్ర గారి యొక్క నవలలు చూస్తే అద్దంలో చందమామ, పంచమామ అన్నారు. మనకేమీ కూడా ఈ రెండు కూడా ఇవ్వలేదు అక్కడ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ వన్, ఏ నవలకు ఆటా పురస్కారం అనేటటువంటిది వచ్చింది అంటే పంచమం అనేటటువంటి నవలకి ఆయనకి ఆటా పురస్కారం అనేటటువంటిది వచ్చింది అంటున్నారు. అయితే ఇవి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి లేవని అనుకుంటున్నాను. ఏ నవలకు ఆటా పురస్కారం వచ్చిందంటే పంచమం అనేటటువంటి నవలకి వచ్చిందని అంటున్నారు. చూడండి, నవలల పోటీలో ఈ 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాముల ధర్మనిధి పురస్కారం మరియు ఆట పురస్కారం, ఈ రెండు కూడా పంచమం అనేటటువంటి నవలకు వచ్చాయంటున్నారు. ఏ నవలకు చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం అనేటటువంటిది వచ్చింది అంటే పంచమం అనేటటువంటి నవలకేనంట. నెక్స్ట్, మమకారం పాఠ్యభాగం ఏ కథా సంపుటి నుండి తీసుకోబడిందంటే 6 గ్లాసులు అనేటటువంటి దాని నుంచి. 6 గ్లాసులు ఏం రచనే కదండి, 6 గ్లాసులు. ఏకాకి నౌకు చప్పుడు చూడండి, ఏకాకి నౌకు చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టెంకర, 6 గ్లాసులు, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలే, చిలుకూరి దేవపుత్రవి. మమకారం లెసనం అయితే ఈ మమకారం లెసనం 6 గ్లాసుల నుంచి తీసుకోవడం జరిగిందనమాట. కథా సంపుటి 6 గ్లాసులు అనేటటువంటిది కథా సంపుటి. నెక్స్ట్, ఇది ఎక్కడ కూడా మనకు లేదండి, ఇది కుసుమ ధర్మన్న గారిది ఏమీ లేదు. కుసుమ ధర్మన్న రచనలు చూస్తే నిమ్నజాతి ముక్తి తరంగిణి మరియు నల్లదొరతనం, నెక్స్ట్ హరిజన శతకము, మాకొద్దీ నల్లదొరతనం. చూడండి, మాకొద్దీ తెల్లదొరతనం అనేది గరిమెల్ల సత్యనారాయణ గారు. మాకొద్దీ నల్లదొరతనం అనేటటువంటిది కుసుమ ధర్మన్న చాలా పేద వ్యక్తి అండి. అయినా ఎవరి వల్ల కందుకూరి వీరేశలింగం గారి యొక్క కథల వలన ఆయన ఉత్తేజితమవుతాడు. అదేవిధంగా అంబేద్కర్ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాడు. ఈయన హరిజనులు అనమాట. ఆయన హరిజనుల కోసం చాలా కృషి చేస్తాడు. నిమ్నజాతి ముక్తి చూడండి, అన్నీ కూడా ఆ రకంగా ఉంటాయి. నిమ్నజాతి ముక్తి, నల్ల దొరతనము, అలాగే హరిజన శతకము, మా కొద్దీ నల్ల దొరతనం, ఇవన్నీ కూడా కుసుమ ధర్మన్న గారివి. అలాగే తరంగిణి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. చూడండి, కుసుమ ధర్మన్న గారి యొక్క జన్మస్థలం చూస్తే ఈయన తెలుసు కదా ఏ పాఠం అనేటటువంటిది, మేలుకొలుపు అనేటటువంటి పాఠాన్ని రచించింది కుసుమ ధర్మన్న. మేలుకొలుపు, ఓకేనండి. ఈయన కుసుమ ధర్మన్న గారి యొక్క జన్మస్థలం చూస్తే రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట. కుసుమ ధర్మన్న గారి యొక్క తల్లిదండ్రులు నాగమ్మ మరియు వీరస్వామి. మొల్ల రామభక్త కవయిత్రి. మొల్ల ఎవరండి? రామభక్త కవయిత్రి. మొల్ల గోపవరంలో జన్మించారు. మొల్ల ఎక్కడ జన్మించారు? కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. మొల్ల రామాయణంలో 871 గద్య పద్యాలు ఉంటాయి. 871 గద్య పద్యాలు ఉంటాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కటి పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. రావూరి భరద్వాజ గారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. రావూరి భరద్వాజ గారు కందిరీగి కొట్టుకు. రావూరి భరద్వాజ గారు రచించినటువంటి తొలి నవల ఏదంటే విమలమ్మ. తొలి కథ ఏదంటే విమల కథ. ఓకేనండి. నెక్స్ట్, అపరిచితులు కథాసాగరము. చెప్పాం కదా అకా ఉకి అని. అపరిచితులు కథాసాగరం అనేటటువంటివి ఇవి కథా సంపుటాలన్నమాట. ఉకి అనేటటువంటివి ఉడతమ్మ ఉపదేశము, కీలుగురము, పిల్లల కథలు. నెక్స్ట్, కజ అంటే కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం, ఈ రెండు కూడా నవలలు అనమాట. తొలి కథ ఏదంటే విమల. నెక్స్ట్ వన్, రావూరి భరద్వాజ గారి యొక్క ఉత్తమ ఉపదేశం, కీలుగుర్రం అనేటటువంటివి. బుకి అనేవి పిల్లల కథలు. కజ అనేటటువంటివి నవలలు. కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం. రావూరి భరద్వాజ గారి యొక్క రాకుడు రాళ్ళు అనే దానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజకు లభించిన పురస్కారాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు వచ్చింది, రిపీట్ అయింది. డూడు బసవన్న పాఠ్యాంశాన్ని జీవన సమరం. డూడు బసవన్న అనేటటువంటి పాఠ్యాంశాన్ని జీవన సమరం అనే వ్యదార్థ జీవుల యథార్థ గాథల నుండి తీసుకోవడం జరిగింది. డూడు బసవన్న తెలుసు కదండి, అది గంగిరెద్దుల వాళ్ళ గురించి ఉంటుంది. వాళ్ళ యొక్క జీవన విధానం గురించి ఉంటుంది అనమాట. అదంతా కూడా సంస్కృతి సంప్రదాయాలని ఇతివృత్తంతో ఉంటుంది. అలాగే ఇది
జీవన సమరం అనేటటువంటి యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొనబడిందనమాట. ఇటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరన్నా అడగొచ్చు. డూడు బసవన్ రచించిన ఈ పుస్తకం పేరేంటైనా అడగొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినది ఎవరంటే, నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినది వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినటువంటి స్వతంత్ర సమరయోధులు మరియు సంఘ సేవకులు ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల పాటు జైలు శిక్షని అనుభవించడం జరిగింది. వెన్నెలకంటి రాఘవయ్య. ఓకేనండి. ఇది తెలుసు కదా, ఈటింగ్ పండుగ అనేటటువంటి దాన్ని రచించారు కదా వెన్నెలకంటి రాఘవయ్య గారు. సారీ అండి, ఈయన రచించినటువంటి పాఠం పేరు ఎంత మంచి వారమ్మ అనేటటువంటిది యానాదుల గురించి ఉంటుంది కదండి, ఆ పాఠాన్ని రచించారనమాట. వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించినటువంటి పాఠం పేరు ఎంత మంచి వారమ్మ. లాస్ట్ పాఠము మనకు ఉంటుంది, ఆ పాఠాన్ని రచించారనమాట. నెక్స్ట్ చూస్తే చూడండి, వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణోద్యమంలో 21 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈయనకి 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనేటటువంటి దాంతో ఇచ్చి గౌరవించిందనమాట. పద్మభూషణ్ ఇచ్చి గౌరవించడం జరిగింది. వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క ఇతర రచనలు చూసుకున్నట్లయితే యానాదులు, భారతదేశంలో ఆదివాసులు, అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచారజాతులు, అవన్నీ కూడా చూడండి ఒకేలా ఉంటాయి. వెన్నెలకంటి రాఘవయ్య ఎంత మంచి వారమ్మ అంటే ఆ అడవి జాతి వాళ్ళ గురించి రాయడం జరిగిందనమాట. వాళ్ళు ఎంత మంచి వారమ్మ అని. సో ఈయన రచించినవి యానాదుల గురించి, భారతదేశంలో ఆదివాసులు, అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచారజాతులు, వీటందరి గురించి కూడా వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు చూస్తే రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, హిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. చూడండి, కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు చూస్తే రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, హిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. ఓకేనండి. ఈయన కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదు ఏంటంటే గద్య తిక్కన. ఈయన కందుకూరి రామభద్రరావు గారి యొక్క రచనలు చూస్తే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈ 3 కూడా కందుకూరి రామభద్రరావు గారి యొక్క రచనలు అనమాట. జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క రచనలు చూస్తే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. చర్చనీయాంశాలు. అలాగే మధురాంతకం రాజారాం గారి యొక్క ఈయన చూస్తే రాయలసీమ జీవితాన్ని చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రచించినటువంటి వారనమాట. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకోవడం జరిగిందనమాట. రాయలసీమ జీవితం అనగానే మీకు మధురాంతకం రాజారాం గారు గుర్తుకొచ్చేయాలన్నమాట. ఓకేనండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా ఆయన కథలు అనేటటువంటివి రాయడం జరిగింది. వేమన శతకర్త ఎవరండి? వేమన 17 to 18 శతాబ్దాల మధ్య కాలానికి చెందినటువంటి వారు. వేమన 17 నుండి 18 శతాబ్దాల మధ్య కాలానికి చెందినటువంటి వారు అనమాట. వేమన కడప జిల్లాకు చెందినటువంటి వారని చరిత్రకారుల అభిప్రాయం. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కటారుపల్లిలో ఉంది, మనకి ఇవ్వలేదు అది. గువ్వల చెన్నడు 17 నుండి 18వ శతాబ్దానికి చెందినటువంటి వారు. గువ్వల చెన్నడు 17 to 18. అలాగే 17వ శతాబ్దం మనకు తెలుసు, పోతులూరి వీరబ్రహ్మం గారు. అలాగే కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినటువంటి వారనమాట గువ్వల చెన్నడు. దువ్వూరు రామిరెడ్డి 19 to 20 శతాబ్దాలు అంటే శతాబ్దానికి చెందినటువంటి వారు. అలాగే నెల్లూరు ఈయన యొక్క స్వస్థలం అనమాట. దువ్వూరు రామిరెడ్డి గారి యొక్క రచన చూస్తే కృషివలుడు, జలదాంగన, పానసాల, గులాబీ తోట అనేవి ఈయన యొక్క రచనలు అనమాట. బమ్మెర పోతన గారి యొక్క గ్రామం బమ్మెర గ్రామం వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి. పోతన రచనలో భోగిని దండకము ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. ఆంధ్ర మహాభారతం, వీరభద్ర విజయం, ఈ 3 కూడా ఆయన యొక్క రచనలు. పోతన యొక్క బిరుదు ఏంటంటే సహజ పండితుడు. ఓకేనండి, మనకి ఇవ్వడం జరిగింది అకాడమీ బుక్లో. సో ఇవి కూడా చూసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఎవరీవన్.